కొడుకే పెద్ద పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబుని పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పని ఉంది, నేను పెంచుకుంటానండి. వాళ్ళే కాదు. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే ఆ మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డని నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా? అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేను ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. నీకు బిడ్డ విలువ తెలియదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనల్ని వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగులు లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు ఆ ముసలిది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో? నేను అంత చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురమ్మంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్సులు ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా, ఏంటే వాడిని చేయి పట్టుకున్నాడు? అన్నయ్య, అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య, అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంట్లో లేదా? సూపర్ అన్నయ్య, మీ కుసకుసలు నేనేం వెళ్ళేదనుకున్నావా? సరదా చూడలేదనుకున్నావా? అన్నయ్య, మళ్ళీ ఆ మాట అంటే తప్పేస్తా. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నదన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. కాదా? అయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి, భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివృత్యానికి నువ్వెప్పుడు జోలపాడావు తల్లి? తప్పు నాన్న, తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, నేనంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిలే.
ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. వాడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్, ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. అన్నయ్య, అరవై! ఎప్పుడురా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా, నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న, ఓ పదవే. అన్నయ్య, నిన్ను అసలు చెల్లమ్మ, నిన్ను అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా, ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు? పోరా, పో. బామ్మ లాగా అసలు ఏమి. నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొద్ద పెడితే వేళ్ళు కొరికేసి మింగేసే జాతర అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొగిస్తే నీకు వెన్న పోసి రాసినట్టే ఉంటది. అరే, ఆ మాత్రం తెలుసుకోపోతే ఎలా? అది కాదురా. వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడాలనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ. లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైన పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటయ్య అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు. రెండో వాడేమో డబ్బు కక్కుర్తిపడి పెంచి పెద్ద చేసి మెడబట్టు బయటికి అంటాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. అన్నయ్య, తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి. తోడబుట్టిన చెల్లెలివి, నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా, నీకు నేనున్నాను. రా బాబు, తాతగారి దగ్గరికి వెళ్దాం. రాను. ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందుంచి అప్పుడు మనవడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రేయ్, పెద్దరాజు! థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా?
పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. హట్! ఎరా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించమని వాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒకప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా. నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ, నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను రా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్ ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. నేను చిన్న పని చూసుకొని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్ వచ్చి కలవండిరా. తాతయ్య 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 ఏమిటి తాతయ్య? తాతయ్య తాతయ్య బాబు మళ్ళీ అమ్మా, ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే. తాతయ్య బాబు తాతయ్య చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు తాతయ్య 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 అర్థం కావట్లేదా? చంపేస్తా. అయిపోయావు పెద్దిరాజు, అయిపోయావు అయిపోయావు నా కొడక.
చూడండి చూడండి. వాటిని పట్టుకోండి, నాకు వాయిస్ తెలుసు. కత్తిరాజు, కత్తిరాజు, వాటిని పట్టుకోండి. అయిపోయావు నా కొడక. నేను హత్య చేశాను. నేను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. బయటికి తీసుకెళ్ళండిరా, బయటికి. పాపం పుల్లా ఉండేవాడు, మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు. ఏమన్నా హెల్ప్ చేయండి. నువ్వు ఉండవయ్యా బాబు. సార్ చెప్పు. దూరంగా ఉండు సార్. నా